10 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పేదలకు పంచుతుంటే వారి నుంచి అనూహ్య స్పందన వస్తుందని, పేదవారి సొంతింటి కల గతంలో కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైందని, మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేరుస్తున్నామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఉడతల ప్రణవ్ అన్నారు. ఆదివారం జమ్మికుంట పట్టణ పరిధిలోని 24, 19, 1, 2 వార్డులలో ఇందిరమ్మ ఇళ్ల పట్టా పంపిణీ కార్యక్రమం స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కొబ్బరికాయ కొట్టి ఆయన ప్రారంభించారు. లబ్ధిదారులకు పట్టాలు ఇస్తున్న క్రమంలో వారు కొంత భావోద్వేగానికి లోనయ్యారు. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గంలో ఒక్క ఇంటిని కూడా ఇవ్వలేదని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు మాత్రమే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయని, మళ్లీ 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత సొంతింటి కల నెరవేరుతుందని అన్నారు. అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందే చేస్తుందని, చేసేదే చెప్తుందని, సోషల్ మీడియాలో గొప్పలు చెప్పుకునే నాయకులు నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక విడతల వారీగా అర్హులైన ప్రతి లబ్ధిదారులకు పథకాలు అందజేస్తామని, రేషన్ కార్డులు, ఉచిత విద్యుత్, సన్న బియ్యము, ఉచిత బస్సు రవాణా సౌకర్యం వంటి సంక్షేమ పథకాలు ప్రజాదరణ పొందాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బొంగోని వీరన్న, మారపల్లి భిక్షపతి, దేశిని కోటి, పొన్నగంటి మల్లయ్య, సాయిని రవి, ఎర్రం సతీష్ రెడ్డి, ములుగురి సదయ్య, పూతరి రేణుక, మేడిపల్లి రవీందర్, యలగందుల స్వరూప, శ్రీహరి, పిట్టల శ్వేత, రమేష్, దేశిని రాధ, సదానందం, దిడ్డి రామ్మోహన్, కూతాడి రాజయ్య, రావికంటి రాజు, బిట్ల కళావతి, మోహన్, మార్కెట్ డైరెక్టర్ గడ్డం దీక్షిత్, సూర్య, స్థానిక నాయకులు పాత సత్యం, ముద్దమల్ల రవి, ఎండి సలీం, పోతుల శ్రీనివాస్, లింగారావు, సదానందం, అజయ్, అనిల్, రవి, విష్ణు, పర్లపల్లి నాగరాజు, ఎండి సజ్జు తదితరులు పాల్గొన్నారు. అన్న రేవంత్ రెడ్డి వచ్చిన కాడ నుంచి మాకు ఇల్లు ఫ్రీ వచ్చింది, ఇందిరమ్మ పథకం వచ్చింది, సన్న బియ్యం వచ్చినాయి, రేషన్ కార్డు కొత్త కార్డులు లేని వాళ్ళకు కార్డులు వచ్చినాయి, బస్సు ఫ్రీ పెట్టిళ్ళు. ఈ ప్రభుత్వం వచ్చిన కాడ ప్రణవ్ అన్న వల్ల మాకు ఇంకా గ్యాస్ ఉచితం, గ్యాస్ డబ్బులు అవి పడేటట్టు చేసింది. కరెంటు 2 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చేది. మాకు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన సంగతి అయితే లేని వాళ్ళం చాలా హ్యాపీగా ఉంటారు. గత 10 సంవత్సరాల నుంచి మేము ఇల్లు లేక చాలా బాధపడుతున్నాం. హుజురాబాద్ నియోజకవర్గ ఉడతల ప్రణయ్ గారు ఈరోజు మాకు ఇంట్లో పథకాలను ఫంక్షన్ చేశారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మేము ఎంతో సంతోషంగా ఉన్నాం. నాయకుల కాంగ్రెస్ పార్టీ నాయకులకి మీ ఆశీర్వాదాలు ఉండాలి. అది ముఖ్యంగా మేము కోరేది ఒకటే, రేవంత్ రెడ్డి గారికి ఒకటే ఒక కోరిక, రాష్ట్రంలో మహిళల వాళ్ళ ఆదాయాన్ని పెంచాలి. వాళ్ళు సంతోషంగా ఉంటే ఇల్లు సంతోషంగా ఉంటుంది, ఇల్లు సంతోషంగా ఉందంటే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది, ఆ వాడ సంతోషంగా ఉంటుంది, దాంతో తద్వారా రాష్ట్రం అంతటా సంతోషంగా ఉంటుంది. మహిళలు సంతోషంగా ఉంటే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది అని చెప్పి ఇప్పుడున్న 6 గ్యారంటీల పథకాలు ఏవైతే మన పథకాలు మీరు చూస్తే ఒకసారి ఇవన్నీ మహిళల చుట్టూ ఉండే పథకాలే. ఇవన్నీ మీరు ఆలోచించండి ఒకసారి, మీకు సంబంధించిన పథకాలే ఎక్కువ ఉంది. మగవాళ్ళు పురుషులు వాళ్ళందరూ వచ్చి మా సార్ అన్నీ మహిళలకే ఉంటున్నాయో మాకేం లేదా అని చెప్పి కూడా వాళ్ళు వచ్చి మాతో ఆవేదన చెందే సందర్భాలు, నవ్వుకుంటా కొంతమంది, బాధపడుకుంటా కొంతమంది చెప్పే సందర్భాలు కూడా వచ్చినాయి. కానీ వాళ్ళకు కూడా మేము చెప్పినాం, అదే మీ ఇంట్లో భార్య మంచిగా ఉంటే, అమ్మ మంచిగా ఉంటే, చెల్లె అక్క మంచిగా ఉంటే మంచిగా కుటుంబం బాగుంటుంది, మంచిగా ఆ కుటుంబం అంతా పిల్లలు మంచిగా పెరుగుతారు. ఇక చదువు ఒకటి మహిళా షాప్లో సన్న బియ్యం ఇచ్చిండ్రా, మరి 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చిండ్రా, ఫ్రీగా బస్సు తిరిగే వెసులుబాటు కల్పించిండ్రా. మరి ఇవన్నీ కార్యక్రమాలు ప్రజాప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలన్నీ ఒక్కొక్కటిగా ఇంకా మనకి 15-16 నెలల లోపలనే ఈ కార్యక్రమాలన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ మేము ముందుకి తీసుకొస్తున్నాం. దయచేసి ఇక్కడ ఉన్న అక్క చెల్లెలకు, అమ్మలకు అందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే, పార్టీ ఏం చేస్తుంది, మీ కళ్ళ ముందు ఏం జరుగుతుంది అనేది మీరు చూస్తున్నారు. ఏం లబ్ధి జరుగుతుంది అనేది మీ కళ్ళ ముందే మీరు
దాని ప్రూఫ్గా, అబద్ధాలు కాదు మాటలు కాదు, ప్రూఫ్గా మీ ముందు జరుగుతుంది. ఈ సోషల్ మీడియాలో వేరే నాయకులు చెప్పే మాటలు విని దయచేసి మీరు మోసపోకండి. మీ కళ్ళ ముందు సత్యం జరిగేదే మేము చెప్తున్నాం, చెప్పేదే జరిగేదే చెప్తాం, చెప్పిందే చేస్తాం. సో అందుకని నా విజ్ఞప్తి ఏంటంటే మీరు కూడా చర్చ పెట్టాలి. చాలామంది 24 మంది ఉన్నారు, దాదాపు ఫస్ట్ వార్డులో మీరు అందరూ కూర్చుంటే ఒక చర్చ అవుతుంది మీ గ్రామంలో, మీ వాడలో. మరి ఏం జరుగుతుంది, పాత గవర్నమెంట్ మనకి ఏమి ఇచ్చింది, మరి ఇప్పుడు ఏమి ఇచ్చినాయి, ఇంకా 1 సంవత్సరం లోపలనే ఇవన్నీ నేను చెప్పిన కార్యక్రమాలు అమలైనవి. ఇంకా రానున్న మన 4 సంవత్సరాలు ఉంది. ఇంకా మరి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం చేసుకుంటూ పోయే బాధ్యత మాది. అయితే మేము కోరేది ఏంటంటే ఒకటే మేము కోరుతాం, కాంగ్రెస్ పార్టీకి మీ అండదండలు ఉండాలి, మీ ఆశీర్వాదాలు ఉండాలి ఎప్పుడైనా. ఇప్పుడు ఎలక్షన్ లేవు, ఉన్నాయమ్మా, ఇప్పుడు ఒక్కొక్కటి చేసుకుంటూ